పీడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అన్నపూర్ణ యాదవ్ గారు మన ముందున్నారు. మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మనము 33 జిల్లాల కలెక్టర్లకు రేషన్ షాపు డీలర్లు చేస్తున్నటువంటి అవినీతిని గురించి వారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో మనం చేపట్టి గత 4 రోజులైతుంది. అందులో భాగంగా నిన్న మనము యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు మన టీం వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మన బాణాల ప్రేమలత గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబరు జోసఫైన్ గారు వెళ్ళడం జరిగింది. మేడం, అక్కడ వారు మీకు ఏ విధంగా స్పందించారు? కలెక్టర్ ఆఫీస్లో మాకు చాలా బాగా స్పందించారు సార్. కాకపోతే కలెక్టర్ గారు సెలవులో ఉన్నారు, ఏదో మీటింగ్లో ఉన్నారని చెప్పని మాకు సిబ్బంది స్పందించారు. మేము ఇచ్చిన దాని మీద మేము కంప్లైంట్ తీసుకుంటామమ్మా, మేము చర్యలని చెప్పారు. మేము చాలా సంతోషంగా వచ్చేసాము మేడం. ఓకే, అలాగే ఇప్పుడు మన వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కడారి అన్నపూర్ణ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి బాధ్యతలు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కడారి అన్నపూర్ణ యాదవ్ గారికి మనం బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ బాధ్యతను వారు ఏ విధంగా నెరవేర్చబోతున్నారు వారి మాటల్లో మనం విందాం. నమస్కారం అండి, నా పేరు కడారి అన్నపూర్ణ యాదవ్. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థలో గత కొంతకాలంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మేము ఈ సంస్థ నుంచి చేస్తున్న పని ఏంటంటే 33 జిల్లాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టడం కోసం మేము నడుము కట్టాము. అది కూడా రేషన్ బియ్యం మీద జరుగుతుందండి. ఈ రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ బడుగు బలహీన వర్గాలకి నిత్యం తినే వాళ్ళకి అందకుండా అవి వేరే మార్గాల్లో దాటేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మేము ముందడుగు వేస్తున్నాము. అది కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క కలెక్టర్కి మేము వినతి పత్రం ఇస్తూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇప్పటి వరకు 4 జిల్లాలైంది: రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, భువనగిరి, హైదరాబాద్ 4 జిల్లాలైన. ఈ రోజు మేము నల్గొండ జిల్లాకు పోవడానికి సిద్ధంగా వినతి పత్రం రెడీ చేసుకున్నాము. ఈ రోజు మేము నల్గొండ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని నిశ్చయించుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతిని అరికడతాము అని మేము ఈ సంస్థ నుంచి ముందుకు వస్తున్నాము. ఇదే కాదు, ఏదైనా సరే మేము ఎక్కడైనా దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి కూడా పట్టుకుంటాము. ఎక్కడ ఏది జరిగినా మా దృష్టికి వచ్చిందంటే మేము ఏది వదిలిపెట్టేదే లేదు. అది ప్రతి ఒక్క పెద్దల దృష్టికి తీసుకెళ్తాము. ఆ తర్వాత పెద్దలు చర్య తీసుకోవాలని మేము ఇందు మూలంగా నేను విన్నవించుతున్నానండి. మేడం, అట్లనే ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు కలెక్టర్ గారికి ఇస్తున్నారో మన ఛానల్ ద్వారా అది ప్రజలందరూ కూడా తెలియపరిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు ఇప్పుడు ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ గారిని కలవబోతున్నారు కదా. వినతి పత్రం తీసుకొని బయలుదేరే సందర్భంలో మీరు ఈ ఛానల్ దగ్గర ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఆ వినతి పత్రంలో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియపరిస్తే బాగుంటుంది. స్పష్టంగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఒకసారి మీరు ఆ వినతి పత్రాన్ని కూడా చదివి వినిపించండి మేడం. ఓకే సార్, తప్పకుండా. శ్రీయుత గౌరవనీయులైన నల్లగొండ జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా మా యొక్క మనవి, నల్లగొండ జిల్లా యందు చౌకధరల దుకాణాల్లో ప్రభుత్వ చౌకధరల దుకాణాలు జరుగుతున్న అవినీతిని గూర్చి తెలియజేయుటకు మనవి. అయ్యా, నల్లగొండ జిల్లాలో గల రేషన్ డీలర్లు చాలా మంది రేషన్ షాపులు ప్రభుత్వం నిర్ణయించిన సమయాలలో షాపులు తెరిచి అందుబాటులో ఉండకుండా వారి ఇష్టార్జితంగా ప్రవర్తిస్తూ వారి వచ్చిన సమయాల్లో వారికి నచ్చిన సమయాల్లో అందుబాటులో ఉంటున్నారు. షాపుల వద్ద ప్రజలు గంటలు తరబడి వేచి ఉంటున్నారు. పరిస్థితి ఎదురవుతుంది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద ప్రజలు రేషన్ బియ్యం పొందాలంటే గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా ముఖ్యంగా మీకు తెలియజేయనిది ఏమనగా, షాపు డీలర్ వారు ప్రజలకు ఇవ్వవలసిన బియ్యము బదులుగా ఒక నిర్ణీత ధర కిలో 10 రూపాయల చొప్పున కట్టించి ప్రజల వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఆ బియ్యం సరిపడ్డ రావలేదు, తీసుకుంటే డబ్బులు ఇస్తాము, తీసుకో వెళ్ళండి, లేదంటే మీ ఇష్టం అని చెప్పబలుకుతున్నారు. కనుక దీనిని గురించి గమనించి ఈ విధంగా అవినీతిని పాల్పడుతున్న వారిపై దృష్టి పెట్టి నిరుపేదలకు అన్యాయం జరగకుండా, ప్రభుత్వ ధనం వృధా కాకుండా చర్య తీసుకోవాల్సిందిగా, పేదలకు న్యాయం జరగాల్సిందిగా మా యొక్క ప్రార్థన. ఈ వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి మేము అందజేయాలనుకుంటున్నాము ఈ రోజు నల్గొండ జిల్లాకండి. ఓకే, రైట్. విన్నర్ కాండి ప్రజలారా, మీరంతా ప్రజల కొరకు పనిచేస్తుంది. మీరు కూడా దానికి సపోర్టివ్గా మీ యొక్క విధి విధానాలను
మీరు కూడా మీ పరిసర ప్రాంతాలలో ఏ విధమైన ఇలాంటి అన్యాయాలు ఏమైనా జరుగుతున్నట్టయితే మీరు మా సంస్థ సంప్రదించండి. మా సంస్థ యొక్క ఫోన్ నెంబరు 9390838889. అలాగే ఇక్కడ మనం నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. నేను ఒకసారి దీన్ని కూడా మళ్ళీ చదివి దీని గురించి మీకు వివరిస్తున్నాను. ప్రజలారా వినండి. శ్రీత గౌరవనీయులైన నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా, విషయం మన నల్గొండ జిల్లా నందు గల ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో జరుగుతున్న అవినీతిని గురించి మీకు తెలియజేయడం గురించి మనవి. మన నల్గొండ జిల్లాలో గల రేషన్ షాప్ డీలర్లు చాలా మంది రేషన్ షాపులను ప్రభుత్వం నిర్ణయించిన సమయాలలో షాపులను తెరిచి ప్రజలకు అందుబాటులో ఉంచకుండా వారి ఇష్టారీత్యా ప్రవర్తిస్తూ వారికి నచ్చిన సమయాలలో అందుబాటులో ఉంటున్నారు. షాపుల వద్ద ప్రజలు గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితులు ఎదురవుతున్నది. రెక్కాడితే కానీ డొక్కాడు నిరుపేద కుటుంబాలు రేషన్ బియ్యం పొందాలంటే గంటల కొద్దీ రోజుల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నవి. ఇది ఇలా ఉండగా ముఖ్యంగా మీకు తెలియచేయి మనవి ఏమనగా, రేషన్ షాప్ డీలర్ల వారు ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యంలకు బదులుగా ఒక నిర్ణీత ధర కిలో 10 రూపాయల చొప్పున కట్టించి ప్రజల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. అలాగే బియ్యం సరిపడా రాలేదు, తీసుకుంటే డబ్బులు ఇస్తాము, తీసుకోండి, లేదంటే మీ ఇష్టం వెళ్ళండి అని చెప్పగలుగుతున్నారు. కనుక దీనిని మీరు గమనించి ఈ విధంగా అవినీతికి పాల్పడుతున్న వారిపై దృష్టి పెట్టి నిరుపేదలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం వృధా చేయకుండా చర్యలు తీసుకొని పేదలకు న్యాయం చేయగలరని మా యొక్క ప్రార్థన. వాస్తవంగా ఈ లెటర్ విన్న తర్వాత మీకు అర్థం కావాలి, రేషన్ బియ్యంను నిజంగా వాటిని తినేవారికే అందిస్తే బాగుంటుంది. ప్రజలారా, మీరు కూడా ఎవరైనా ఆ బియ్యము తినేవారు ఏదో ఒక రూపంలో వాటిని ఆహారంగా స్వీకరించే వారే ఈ బియ్యాన్ని పొందడానికి అర్హులు. కనుక నిజంగా మీరు ఎలాంటి స్వార్థం లేకుండా మీకు ఏమైనా అలాంటి బియ్యాన్ని తినే పరిస్థితులు లేకుండా మెరుగు పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఆ బియ్యాన్ని మీరు తీసుకోకుండా ప్రభుత్వానికి తెలియపరచండి. ప్రభుత్వం వారు కూడా రేషన్ బియ్యము ఒకటే వాడటం వల్లనే రేషన్ కార్డును మేము రద్దు చేస్తాం, రేషన్ బియ్యం వద్దన్న వాళ్ళకు అనే వైఖరి కాకుండా రేషన్ కార్డు వల్ల ఉన్నటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఈ రేషన్ బియ్యం అనే ఒక ఉపయోగాన్ని మినహాయించి ఆ రేషన్ బియ్యం తినకుండా జీవనం గడిపే వారు ఎవరున్నారో గుర్తించి వారికి ఒక్క రేషన్ బియ్యం ఇచ్చే ఒక విషయాన్ని మినహాయించి రేషన్ కార్డు వలన ప్రభుత్వం నుంచి పొందే మిగతా విషయాలలో వారికి అన్ని లబ్ధి చేకూరేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున సవినయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.